కళ్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు చెప్పింది అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ లో ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. కొడంగల్లో సీఎం తమ్ముడు కళ్యాణలక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు, ఏ హోదాలో సీఎం సోదరుడు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారంటూ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. రాష్ట్రమేమీ మీ అయ్యే జాగీరు కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలా గెలిచారో తాము కూడా అలాగే గెలిచామన్నారు కౌశిక్ రెడ్డి. జిఓఎంఎస్ నంబర్ 18 కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జిఓఎంఎస్ నంబర్ 18 డేటెడ్ 29/6/2016 జిఓఎంఎస్ నంబర్ 25 డేటెడ్ 16/7/2016 ఈ జియోలు క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతాడు, జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు. పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇది హైకోర్టు ఆర్డర్. నిన్న ఎమ్మెల్యే ఇస్ ఫైనల్, జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి. కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గుసరం లేని వాళ్లే బీఆర్ఎస్ ని వీడుతున్నారు అన్నారు కౌశిక్ రెడ్డి. పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్లిపోతున్నారంటూ వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని బట్టలు లేకుండా ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు. ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు.